ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. మన కుటుంబాల్లో, మన గృహాల్లో చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి కదా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొందరికి ఒక సమస్య, కొందరికి ఇంకొక సమస్య. అయితే దేవుని కృపను బట్టి ఆ సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ సమస్య ఏదైనా సరే, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేసుకోవాలో దేవుని కృపను బట్టి, నేనేదో జ్ఞానవంతురాలని కాదండి, దేవుని కృపను బట్టి చాలా వీడియోలు మనం పెట్టుకున్నాం, చూసాము. అప్పుడైతే ఇలా ప్రార్థన చేసుకోండి. అనారోగ్యంతో ఉన్నారు, స్వస్థత కొరకు ఇలా ప్రార్థన చేసుకోండి. గర్భఫలం కోసం ఇలా ప్రార్థన చేసుకోండి. చిన్న బిడ్డల కొరకు ఇలా ప్రార్థన చేయండి. ఇంకా అనేక రకాల వివాహం కొరకు ఇలా ప్రార్థన చేసుకోండి అని చాలా వీడియోలు ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే అవి ఒకసారి చెక్ చేసుకోండి. దేవుని కృపను బట్టి తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. మనం అడుగుడే పీకి ఏమడను అని తండ్రి చెప్పాడు. కానీ ఎలా అడగాలో మనకు తెలియట్లేదు చాలా మందికి. మొదట్లో నాకు తెలియలేదు. కానీ దేవుని కృపను బట్టి మన బాధ అర్థం చేసుకొని ఆ గ్రహింపు, ఆ జ్ఞానం కూడా తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు ఏ సమస్యకి ఎలా అడగాలో అలా ప్రార్థనలో పెడితే ఖచ్చితంగా త్వరగా జవాబు వచ్చింది. చాలా సమస్యలకి మీకు కూడా వస్తుంది. చాలా మంది సాక్ష్యాలు పంచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో చాలా మంది కుటుంబాల్లో చాలా మంది చెడు వ్యసనాలకి బానిసయ్యారు. పిల్లలు కానీ భర్తలైతే తాగుడికి బానిసయ్యారు. తాగుడు నుంచి విడుదల కోసం ప్రార్థించమని అడుగుతున్నారు. బిడ్డలు సరైన క్రమంలో నడవడానికి, ఆ చెడు స్నేహాల నుంచి బిడ్డలు విడిపించి విడుదల కలిగి దేవుని వైపు తిరగాలని, మంచి ఉద్యోగం రావాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తు కోసం ప్రార్థించమని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. అందుకనే తండ్రి ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ వీడియో చెప్తున్నాను, ఈ వీడియో పెడుతున్నానండి. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తండ్రి మనకు ఎప్పుడు ఏం కావాలో మనకు తెలియదు, ఎప్పుడు మనకు ఏది అవసరమో మనకు తెలియదు. కానీ మన గురించి మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏ సమయంలో ఏది అవసరమో, ఏ అక్కరత ఉందో, ఎప్పుడు ఏది ఇవ్వాలో మన తండ్రికి మాత్రమే తెలుసు. ఇక ఎవ్వరికి తెలియదు కదా. అందుకే తండ్రి మనల్ని ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా అడగాలో చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు భర్త మారు మనసు కోసం ప్రార్థిస్తున్నారు. భర్త తాగుడికి బానిసయ్యాడు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే ఆ బాధ నేను చూశాను. ఇంటి వాళ్ళు, ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కానీ అట్లా వాళ్ళ విషయాల్లో, నాన్న విషయంలో కూడా చూశాను. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు మారరు. చెప్పినప్పుడు సరే అంటారు. తర్వాత మళ్ళీ చేతులకు డబ్బులు వచ్చిన తర్వాత ఇక మనసు అనేది నిలుపుకోలేకపోతారు. నేను అడిగాను చాలాసార్లు, అన్నయ్య ఎందుకట్లా అంటే, దేవుడి కృపను బట్టి నాన్న మానేశాడంటే, అంటే దేవుడి కృపను బట్టి నాన్న ప్రార్థన చేసుకున్నాడు, ఆశ అయితే ఉంది, కానీ మానుకోలేకపోతున్నాడు అమ్మా అని చాలాసార్లు బాధపడ్డాడు. అదే ప్రార్థనలో పెట్టాము. దేవుడి కృప తండ్రి పట్టుకున్నాడు, ఆ విడుదలిచ్చాడు. ఇప్పుడు అన్నయ్య కానీ లేకపోతే మన కజిన్స్ కానీ ఇలా మీ కుటుంబాల్లో కూడా అనేక మంది తాగుడికి బానిసయ్యారు. చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు. భార్యని బాధ పెడతా అట్లా చేయడం తప్పని వాళ్ళకు తెలుసు. అయినా సరే అలవాటైన ప్రాణం అలవాటు అయిపోయింది. దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. చిక్కుకుపోయారు అపవాది చేతులు. బయటకు రాలేకపోతున్నామని చాలా మంది బాధపడడం నేను చూశాను. అందుకని మరి తండ్రి ఈ ఆలోచన ఇచ్చాడేమో, ఎవరైతే ఇలా బాధపడుతున్నారో, నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, మాట వినట్లేదు, నా భర్త ఎన్నో సంవత్సరం పెళ్ళైనప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా, మొత్తుకుంటానే ఉన్నాను, అయినా సరే ఆయన మనసు మారట్లేదు, మళ్ళీ డబ్బులు వచ్చాయంటే వెళ్ళిపోతున్నాడు, డబ్బులు లేకపోతే నిమ్మడంగానే ఉంటారు, డబ్బులు చేతిలో పడ్డాయంటే ఇక అసలు ఆగలేరు అని మీకు కూడా చాలా బాధ, మనశ్శాంతి అనేది ఉండదండి. ఎందుకంటే నేను చూశాను కదా, వదిన కానీ నాన్న, మేము చిన్నపిల్లలు అప్పుడు నాన్న కానీ నెలంతా కష్టపడతాడు, సెక్యూరిటీ సూపర్వైజర్గా నెలంతా కష్టపడతాడు. తీరా జీతం వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి, మరి పిల్లలకి ఏమైనా తీసుకురావాలా, అదేముండదు. ఫస్ట్ అంటే మారక ముందు వెళ్ళిపోతాడు. 6 రోజులు వరుసగా తాగుతానే ఉంటాడు. నాన్న అదేది నాన్న, చిన్నపిల్లలం కదా, మనం అంత ధైర్యంగా చెప్పలేం కదా. కొంచెం పెరిగిన తర్వాత అదేది నాన్న మానుకోవచ్చు కదా, కష్టపడి డబ్బులన్నీ ఇట్లాగే అయిపోతున్నాయి కదా, మానుకోవచ్చు కదా అంటే, అమ్మా మారాలని నాకు ఆశగా ఉందమ్మా, మానాలని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదమ్మా అని చాలాసార్లు బాధపడ్డాడు.
మామూలుగా ఉన్నప్పుడు అదే ఆలోచనతో, ఇదే మనసుతో, ఇదే బాధలో మీరు కూడా ఉంటే, ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇలా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తండ్రి తృప్తిపరుస్తాడు. ఆసక్తిగా చేసే ప్రార్థనకి ఖచ్చితంగా తండ్రి జవాబు పంపించాడు చాలా మందికి. అందుకే భర్త మారాలని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అసలు మొదట ఎలా మనం ప్రార్థన చేయాలి? కానీ ప్రార్థన చేయడానికి ముందు మన ప్రార్థన అసలు దేవుని దగ్గరికి చేరాలంటే మొదట మనం ఎలా ఉండాలి? బిడ్డలు మారాలని మనం ప్రార్థన చేస్తున్నాం, తోడబుట్టిన వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నాం, భర్త మారాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ అసలు ఆ ప్రార్థన తండ్రి ఆసక్తిగా వినాలంటే మనం ఎలా ఉండాలి? తండ్రి దృష్టి ముందు దానియేలు గారు ప్రార్థన చేశారు, సింహాల బోనులో వేశారు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆ ధైర్యం దానియేలు గారికి ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. దేవుడి దృష్టిలో కానీ మనుషులకు కానీ నేను ఎవరికి ఏ హాని చేయలేదు. నా తండ్రి దృష్టి ముందు నేను నీతిమంతుడిగానే ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి నన్ను సింహాల నోళ్ళకి నన్ను అప్పగించడు అనే విశ్వాసంతో ఉన్నాడు దానియేలు గారు. అలాగే ప్రార్థన మనవాళ్ళు మారాలని మనం ప్రార్థన చేస్తున్నాము. అంతకన్నా ముందు మొదట మనం దేవుని ముందు జాగ్రత్తగా, నీతిమంతులుగా, తగ్గింపుతో తండ్రికి ఇష్టలుగా ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థన తండ్రి ఆసక్తిగా వింటాడు, త్వరగా జవాబు పంపిస్తాడు. వాదన పెట్టుకోవద్దండి. వాళ్ళు తాగొచ్చారని, లేకపోతే చెప్పిన మాట వినట్లేదని గొడవ పెట్టుకుంటే సమస్య పరిష్కారం కాదు. గొడవ పెట్టుకోవద్దు. ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. భరించడం కష్టమే. ఆ సమయంలో వచ్చిన డబ్బులన్నీ అట్లా వ్యర్థమైపోతూ ఉంటే మనకి మనసుకు బాధగానే ఉండింది. కానీ కొన్ని రోజులు మారేదాకా ఓపిక పట్టాలి. ఆ ఓర్పు అనేది మనకు అలవాటు అవ్వడానికి తండ్రి కొన్ని సమస్యలు తీసివేయడం. భర్తల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఇప్పుడు తాగుడు వ్యసనాలకి బానిసయ్యి మారాలని ఆశ ఉన్నా కూడా మారలేకపోతున్నామే, అరే నా ఇంటి వాళ్ళందరినీ నేను బాధ పెడుతున్నాను. ఎన్నోసార్లు పాపం నా భార్య నా కోసం ఎన్నోసార్లు బాధపడింది. ప్రతిరోజు నా గురించి ఆలోచించి చాలా ఇబ్బంది పడుతుంది. నేను మారాలనుకుంటాను కానీ మారలేకపోతున్నాను. ఎలా ఈ సమస్య నుంచి, ఈ వ్యసనం నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రార్థనలో ఉండండి. ఏదో ఒక సమయం, అది ఉదయం అయినా సరే, నైట్లో అయినా సరే, ప్రతి చోట ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా వీడియోలు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. మీకు ఏది అనుకూలంగా ఉంటే, ఏది మిమ్మల్ని సరిచేసిద్ది అని మీ మనసుకు అనిపిస్తే ఆ ప్రార్థనలో ప్రతిరోజు ఉండండి. ఎందుకంటే మనం అనుకుంటే సరిపోదు కదా, నేను మానేయాలి, ఎలాగైనా మానాలి అనుకుంటే సరిపోదు. అది ఆచరణలో పెట్టాలంటే ఒకేసారి మానమని చెప్పట్లేదు. ఫస్ట్ మీరు ప్రార్థనకి, దేవుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి. ప్రార్థన పెట్టుకోండి. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాము. మానేయాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే చెడు వ్యసనాలకి బానిసలయ్యారో వాళ్ళను కూడా విడిపించయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా మీకు కూడా మనసు తండ్రి మారుస్తాడు. ఒకవేళ ఎంత చెప్పినా ప్రార్థనలోకి రావట్లేదు సిస్టర్ అంటే, మీరు మీ భర్తల కోసం ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి 3 గంటలకు లేచి ఆ ఒక్క సమస్య గురించే ప్రార్థన చేయండి. తాగుడు నుండి, చెడు వ్యసనాల నుంచి నా భర్తను విడిపించయ్యా. మొదట నేను నా భర్త ఎలాగున్నా సరే నా భర్తకు లోబడే మనసు నాకు ఇవ్వండి. ఎందుకంటే మీరు చెప్పారు భర్తకు లోబడి జీవించమన్నారు. మీ దృష్టి ముందు నేను నీతిమంతురాలుగా ఉండాలి, నేను ఓర్పుతో ఉండాలి. ఆ ఓర్పు సహనాన్ని నాకు అలవాటు చేసి నా భర్తను మార్చాలని నా భర్త ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ చివరి క్షణంలో ఆయన ఉండలేకపోతున్నాడు, మారలేకపోతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రి అయ్యా నువ్వు. మీరు తప్ప ఆ సమస్య నుంచి, ఆ వ్యసనాల నుంచి విడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. నా భర్త వైపు, నా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి తండ్రి. వారు చేసేది తప్పే. ఆ బద్ధకాల్లో చిక్కుకున్నారు. నేను చెప్తే వాళ్ళు వినరు. ఒకవేళ విన్నా కూడా
వాళ్ళంతట వాళ్ళు ఆ బంధకాల నుంచి విడుదల కావాలని, విడిపించుకోవాలని, బయటపడాలని ఆశ కలిగిన వాళ్ళ వల్ల కావట్లేదయ్యా. అపవాది చేతిలో చిక్కుకున్నారు తండ్రి. మీరు తప్ప నా భర్తను ఎవ్వరూ మార్చలేరయ్యా. నా బిడ్డలు సరైన దారిలో నడవాలంటే, చెడు సంబంధాలు, చెడు స్నేహాలు బిడ్డలు చేయకుండా, మేము చెప్పిన మాట బిడ్డలు వినాలంటే, చెడు వ్యసనాలకి, యవన కాలంలోనే చెడు వ్యసనాలకి బానిసలు అవుతున్నారయ్యా. మేము చెప్తే వినరయ్యా. ఒకవేళ మారాలనున్నా వాళ్ళు మారలేకపోతున్నారయ్యా. సమస్తము మీకు తెలుసు తండ్రి. వారి హృదయంలో ఏ ఆలోచన ఉందో మీకు తెలుసు. మా హృదయంలో ఏ ఆలోచన ఉందో మీకు తెలుసయ్యా. మీకు మాత్రమే తెలుసు తండ్రి. మారాలని నిజంగా నా భర్త ఆశపడుతున్నాడు. మారాలని, ఆ వ్యసనాల నుంచి బయటపడాలని నిజంగా నా బిడ్డలు కోరుకుంటున్నారు. మీ సహాయం బిడ్డలకు ఉంటే చాలు నా తండ్రి. మీరు సహాయం చేస్తేనే నా భర్త మారతాడయ్యా. మీరు పట్టుకుంటేనే నా భర్త మారతాడయ్యా. నా కుటుంబం కట్టబడాలంటే నా సమస్య ఏదో మీకు మాత్రమే తెలుసు తండ్రి. ఒకవేళ ఈ సమస్య వల్ల నాకు ఓర్పు సహనం అలవాటవ్వాలని, ఈ సమస్య ఇలాగే ఉంచితే ఆ సమస్యని తట్టుకునే శక్తి, బలాన్ని నాకు అనుగ్రహించుడయ్యా. విశ్వాసంలో బలహీనపడనివ్వద్దు తండ్రి. మీ మీద సడిగే మనసు నాకు రానివ్వద్దయ్యా. నా భర్త హృదయాన్ని మీరు మాత్రమే మార్చగలరు. ఆ బంధకాల నుంచి మీరు మాత్రమే విడిపించగలరయ్యా. ఎన్నోసార్లు బాధపడ్డాడు నా దగ్గరకు వచ్చి. నా భర్త అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ఒక పక్క తాగుడికి బానిసైపోయాడు. ఆ బంధకాల నుంచి బయటపడాలని ఆశ ఉందని, కానీ రాలేకపోతున్నానని ఎన్నోసార్లు నా దగ్గర బాధపడ్డాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, బంధకాల నుంచి విడిపించగల శక్తి గల దేవా, మీరు మా విషయంలో మీరు జోక్యం చేసుకుంటేనే, మీరు మా ముందు నిలబడితేనే, మీరు నా భర్త మనసు నా భర్త హృదయం పట్టుకుంటేనే, అపవాది చేతిలో నుంచి నా భర్త బయటకు రావాలంటే మీరు ఆయన హస్తం పట్టుకుంటేనే ఖచ్చితంగా నా భర్త మారతాడయ్యా. కానీ ఆయనతో వాదన పెట్టుకునే మనసు మాత్రం నాకు రానివ్వద్దు తండ్రి. లోబడే జీవించమని మీరు చెప్పారు. మీ మాటకు మొదట నేను కట్టుబడి ఉండాలి. మీ మాటకు నేను నిలబడాలయ్యా. మీ మాట చొప్పున మీ చిత్తానుసారంగా నడుచుకునే హృదయాన్ని నాకు ఇవ్వండి. కోపం వద్దు నా ప్రభా. నాలో ఉన్న కోపాన్ని తీసివేయండి. ఆయన మీద కోపం అనేది నాకు లేకుండా చేయండి అయ్యా. ఓర్పు సహనాన్ని నాకు అనుగ్రహించండి. నా బిడ్డలు మారాలంటే మొదట నేను ఓర్పుతో ఉండాలి. మీరు కార్యం చేయాలంటే మొదట నేను ఓర్పుతో ఉండాలి. ఆ ఓర్పు సహనాన్ని నాకు అనుగ్రహించి, విశ్వాసంలో బలహీనపడకుండా, అల్ప విశ్వాసం నాలో కలగకుండా, అపనమ్మకం నాకు రాకుండా, మొదట నమ్మకంగా నన్ను మార్చిన తండ్రి. నా బిడ్డలు మార్చండి అయ్యా. నా భర్తను మార్చండి అయ్యా. నా భర్త మారాలనే ఆశతో ఉన్నాడు, కానీ మారలేకపోతున్నాడు. ఎన్నోసార్లు బాధపడ్డాడు. మీ సహాయం లేకుండా మీరు నా భర్తను పట్టుకోకపోతే నా భర్త ఎప్పటికీ మారడు. అపవాది చేతుల నుంచి బయటపడలేడయ్యా. సమస్తము మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా. ఎవ్వరు చెప్పినా, ఎవ్వరు కూడా పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, ఎవ్వరు కూడా అపవాది చేతిలో చిక్కుకున్న నా బిడ్డల్ని, నా భర్తని బయటకు తీసుకురాలేరయ్యా. ఆ శక్తి ఎవ్వరికీ లేదు, మీకు మాత్రమే ఉందయ్యా అని ఇదే ప్రార్థన ప్రతి దినము 3 గంటలకు లేచి ఒక 5 నిమిషాలు చేయండి చాలు. ఇవే మాటలు. మారాలని ఆశతో ఉన్నాం వాళ్ళు కూడా, అయ్యా నాకు మారాలని, నా వల్ల, నా వ్యసనం వల్ల, నా తాగుడు వల్ల నా కుటుంబం చిన్న భిన్నమైపోతుంది, నా భార్య బాధపడుతుంది, నా బిడ్డలకి కావలసిన సమస్తం నేను సమకూర్చలేకపోతున్నాను, కనీసం చిన్న చిన్న వస్తువులు కూడా బిడ్డలకు కొనిపెట్టలేకపోతున్నాను, నెలంతా కష్టపడి పని చేస్తున్నాను, కానీ ఆ డబ్బులు చేతికి రాగానే నేను నిలబడలేకపోతున్నాను, స్థిరంగా ఉండలేకపోతున్నాను అయ్యా. మారాలని నాకు ఆశ ఉందయ్యా. నా బిడ్డలు ప్రేమగా చూసుకోవాలని నాకు ఆశ ఉంది. నా భార్యని బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకోవాలని, ఆమెకు కావలసిన సమస్తము ఇవ్వాలని నాకు ఆశ అయితే ఉందయ్యా. కానీ నా వల్ల కావట్లేదయ్యా. ఆ వ్యసనం నుంచి బయటపడాలంటే నా వల్ల కావట్లేదు తండ్రి. మీరు నాకు సహాయంగా, మీరు నా చేయి పట్టుకుంటేనే, మీరు మాకు తోడుగా ఉంటేనేనయ్యా నన్ను విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి అని ఎవరైతే మారలేకపోతున్నారో వాళ్ళు కూడా ఇదే ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవించండి, ప్రతిరోజు. అప్పుడు మీ ఆసక్తిని బట్టి ఖచ్చితంగా తండ్రి ఆ వ్యసనం నుంచి, తాగుడు నుంచి, చెడు సంబంధాలు, చెడు స్నేహాల నుంచి తండ్రి విడిపిస్తాడు. కాబట్టి ఆలోచించండి. ఇంకా ఈ వీడియో
మీకు సరైనది అనిపిస్తే వేరే వాళ్ళకు కూడా పంపించండి. ప్రైజ్ ది లార్డ్.